విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ నెలవారీ సమావేశం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కార్యదర్శి టి నూకరాజు వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై మనం మన కోసం పింఛన్దారుల సంక్షేమ పథకం యొక్క బాండ్లు ప్రీమియందారులకు అందజేశారు. కాకినాడ నగరంలో పింఛన్దారుల జీవన జ్యోతి డిఎస్ నకారా విగ్రహం ప్రతిష్ఠించుటకు ఇండ్లు లేని పింఛన్దారులకు ఇండ్ల స్థలాల మంజూరుకు తీవ్ర కృషి సల్పి సహాయపడతామని తెలియజేశారు. ట్రస్ట్ హాస్పిటల్ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ BVRH శాస్త్రి కిడ్నీ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే పంతం నానాజీని డాక్టర్ శాస్త్రిలను అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం ఆధ్వర్యంలో ఉచిత రీతిన సత్కరించారు. సంఘ సమావేశ భవనం అభివృద్ధి నిమిత్తం కె పద్మనాభం 5,000, పివి సుబ్బారావు 5,000, బి భాస్కర్రావు, పివి సుబ్బారావు, కేఎల్ సుందరమ్మ, వరలక్ష్మి, కోదండరామయ్య, అప్పారావులు వ్యక్తిగత విరాళాలను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్ ఇబ్రహీం, అజీజుల్లా, నిత్యానందరావు, షాజీదా, రాష్ట్ర సంఘ అధ్యక్షులు PSSNP శాస్త్రి 200 మంది సభ్యులు పాల్గొన్నారు. అంటే 2 సంవత్సరాల లోపల అప్పీల్ చేసుకోకపోతే పోయినట్టేనంట. 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటాం మనం, ఎక్కడ ఉంటాం. నాదే ఒక కోర్టు వైద్యం ఉంది, ఎరవట్లో తిరిగితే ఆ కోర్టు వైద్యకి వెళ్ళకపోతుందండి. అందుకే అది పోయినట్టేనా? వాతావరణం అటువంటి వ్యవహారాలు కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి మీరు అందరూ వేళ అండగా నిలబడి ఈవేళ ఈ స్టేజ్ మీద కూర్చొని ఈ హోదాలో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఖచ్చితంగా మీకు రుణపడి ఉన్నాను. ఇప్పుడే అడిగారు, మీలో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు కావాలి. 4,000 మంది దాకా రోడ్లో ఉన్నారు. పట్టణంలో ఎంతమంది ఉన్నారో అది 2 చూసి కొండబాబు గారు నేను ఒక ఆలోచన చేస్తాం. వైట్ కార్డు హోల్డర్స్ అయితే మా పరిధిలో మేము ఇక్కడ చేసేయగలుగుతాం. వైట్ కార్డు హోల్డర్ కానప్పుడు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ దృష్టిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దామని ఒక సంకల్పం అయితే గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఎవరికైతేనేంటి ఎవరికన్నా అవ్వాల్సిందే కదా. అందరి ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో నేను కానీ కొండబాబు గారు కలిసి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే ఆలోచన ప్రభుత్వానికి ఉందా, ఉంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి చేయవలసిన అవసరం అయితే ఉందని చెప్పి ఖచ్చితంగా మేము కూడా పాపం ఐఏఎస్ అయినప్పటికీ కూడా ట్రెజరీకి వచ్చి అక్కడ నిలబడి ఆ పుస్తకం ఇచ్చి వాడు ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఒకసారి అడిగారు కలెక్టర్ని, ఇది మా కరెక్ట్ కాదు, ఐఏఎస్ రిటైర్ ఇక్కడి నుంచి చూడడం ఏంటంటే అప్పుడు జమాబందీ బిల్డింగ్ ఉండేది. ఆ జమాబందీ బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. దాని తర్వాత దాన్ని అలాగ అయిపోయిన తర్వాత 75 నుంచి అలా నెమ్మదిగా వచ్చి 82 వచ్చేటప్పటికి ఆ సుబ్రహ్మణ్యం గారు మన కరెక్ట్గా ఉండేవారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు స్కోర్ కొట్టేసి మళ్ళీ మన బిల్డింగ్ కట్టుకోమన్నారు. మన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇలాగా ఎప్పుడైతే ఇక్కడ ఈ పెగ్నెస్ ప్యారడైజ్ అనే పేరు ఎలాగైతే మనకు కాకినాడుకుందో ఎంతో మంది పెగ్నెస్ ఇక్కడ చేసే సర్వీస్కి ఆకర్షితులై ఇక్కడ ఈ వేళ చెప్పాలంటే 4,000 మంది పెగ్నెస్ వరకు మనకి మెంబర్గా ఇక్కడ ఉండడం జరిగింది. తద్వారా ఇప్పుడు ఇంకా చాలా మంది వెళ్ళిపోయారండి, బయట నుంచుంటారు అందరూ కూడాను. సరిపోతుందని చెప్తే మళ్ళీ కార్తికేయ మిశ్రా గారు 12 అడుగులు మళ్ళీ మాకు ఎక్స్టెండ్ ఇచ్చి పర్మిట్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసాం.